అసెంబ్లీలో రేవంత్ రియాక్షన్ పై అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చారు, మాట్లాడుతున్నారు, చూద్దాం. అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ తెలుగులో చెప్పి ఆ తర్వాత ఐ లైక్ టు అడ్రస్ ఇన్ ఇంగ్లీష్. అండ్ అప్పటి వరకు దయచేసి డోంట్ కట్ మీ టూ మచ్ బికాస్ ఇట్స్ ఇన్ అ ఫ్లో. ఇట్స్ మై క్రైమ్ రిక్వెస్ట్. అండ్ ఫస్ట్లీ అండ్ ఇట్స్ చాలా చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్. ఇది ఎవరి తప్పు లేదు. అందరూ వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్తో చేశారు. ఇక్కడ ఉన్న ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీ, అది ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ, ఎవ్రీ సెక్షన్ నుంచి ఉన్న వాళ్ళందరూ వి ఆల్ కేమ్ హియర్ విత్ గుడ్ ఇంటెన్షన్ దట్ అందరికీ సేఫ్టీగా ఒక సినిమా అందరూ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేసినా కూడా ఇది ఒక జరిగిన ఒక యాక్సిడెంట్. ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ దాట్. అండ్ ఈ యాక్సిడెంట్ జరిగినందుకు మై ఫస్ట్ దిస్ థింగ్ ఇస్ ఫర్ ద ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ బాధపడుతున్న తండ్రి గారికి, ఇలా ఒక రేవతి గారికి అయ్యి శ్రీతేజ్ నాకు అబ్బాయి అలా ఉంటే హాస్పిటల్లో ఐ విషింగ్ హిమ్ స్పీడీ రికవరీ. అవునండి, అవునా? ఓకే, అవునా, సారీ, ఓకే. ఫస్ట్లీ నేను తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను. అండ్ దయచేసి మాట్లాడే మాత్రం కొంచెం కౌంటర్స్ లేకుండా, కొంచెం డిస్ట్రాక్ట్ చేయకుండా, ఫ్లో డిస్టర్బ్ చేయకుండా ఉంటారా ప్లీజ్. దట్స్ నా ఓన్లీ రిక్వెస్ట్. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఇది ఎవరి తప్పు కాదు. ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని, నేను కూడా మంచి సినిమా అందివ్వాలని, లేకపోతే చేసారు అందరు థియేటర్స్ కూడా జనాల్ని సేఫ్గా చూసుకోవాలని అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్. ఎవరి కంట్రోల్లో లేదు. ఫస్ట్లీ అది అందరికి చెప్దాం అనుకున్నాను. అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్. ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు. ఎందుకంటే నేను ఎస్పెషల్లీ యాజ్ అ ఫిలిం పర్సన్గా నా లైఫ్ అంబిషనే దాట్ థియేటర్కి వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేద్దామని. అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్. అబ్బా, మీ మనసుల్ని గెలిచి పంపించాలనుకునే మనిషిని అలాంటి థియేటర్లో అలాంటి థియేటర్ని టెంపుల్ లాంటిది, అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడా ఎవరైనా? నాకు నిజంగా బాధగా ఉంది. సో కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. ఐ రియలీ విష్ గుడ్. I'm having a few hourly updates about what's happening with the kid. అబ్బాయి శ్రీతేజ్కి ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది అప్డేట్లో ఉన్నాను. గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు, లైట్ కదులుతున్నాడు, హీస్ ప్రోగ్రెసింగ్. దిస్ గుడ్ థింగ్ దట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇన్ని మిస్హ్యాప్స్లో అదొక్కటి ఆనందపడగలిగే విషయం. అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే, ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్, రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్తో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ బికాజ్ మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని వీఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ విత్ దెమ్. సో ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాదు. ఐ జస్ట్ వాంట్ టు అడ్రస్ ఎవ్రీబడి దట్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్. నేను ఇలా బిహేవ్ చేశాను, నేను అలా అన్నాను, నేను ఇలా చేశాను అనేది రాంగ్ ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ, హౌ డు యూ సే, అంతే ఎక్స్ట్రీమ్. ఇట్స్ హ్యూమిలియేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా? అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పచ్చులే, అది ఇట్స్ ఓకే. ఎనీవేస్ జరిగిందంతా మాత్రం చాలా, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్, ఎస్పెషలీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసరికి. సార్ నేను సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం గత 15 రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని, పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడతా ఉన్నాయి, అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని, అరే ఇలాంటి టైం ఎలా ఉండేది, నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే నేను ఒక్కడనే కూర్చుని 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళబోతున్నా, నా ఆఫీస్కి వెళ్ళబోతున్నా. నేను సొంతగా సినిమా తీసా. ఒక తీసిన సినిమా 3 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా ఉంది కూడా నేను చూడలేదు ఇప్పటి వరకు. నేను నా సినిమా థియేటర్లో ఎలా చూడలేదు నేను. అండ్ దట్స్ మై బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్. నేను రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి, ఇట్స్ మై లెర్నింగ్ కర్వ్. నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటం. నేను నేర్చుకుంటా సినిమాని. నేను మీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో 15 రోజులు కూర్చుని అరే ఇట్స్ ఓకే, అయ్యేది ఇట్స్ ఓకే, మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు.
నా ప్రెమిసెస్లో అయింది కాబట్టి ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్ ఫర్ వాట్ హెస్ హ్యాపెండ్. అలాంటిది ఇలా 15 రోజులు కూర్చున్న తర్వాత మీరు ఇలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతులు విరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వేస్తుంది. అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు కదా దేశం ముందు. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ చూడండి నేనేమన్నాను, నా సినిమా చూడండి అది అన్నాను, నేనేమన్నాను, అరే మన తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్తో చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వేస్తుంది. దిస్ ఇస్ పర్సనలీ ఐ మీన్ టు నో బడీ, ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. నేను అసలు ఇదేం పర్సనల్ అటాక్ కాదు, ఏమీ కాదు. నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని, దట్ ఇలా జరుగుతుంది, ఇది నిజం కాదు, దయచేసి అర్థం చేసుకొని చెప్పడానికి. అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో చెప్తాను జరిగిన విషయం. ఏమంటే జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్. నేను గత 3 ఏళ్ళుగా ఈ సినిమా థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది. అంటే నేను ఇన్ని కోట్లు పెట్టి అమ్మేం కదా సినిమా, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సినిమా ఎలా ఉంది థియేటర్లో చూస్తే నా 3 years ఎఫర్ట్, అది జస్ట్ ఒక షో కాదు, నాకు ఎమోషనల్గా అది 3 years ఎఫర్ట్. అసలు ఏమవుతుంది నా ఫ్యూచర్, ఇట్స్ లైక్ మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ. సో అలాంటి ఇంపార్టెంట్ పాయింట్లో నేను వెళ్తూ నేను అదే ఆలోచించాను తప్ప నేనేమి ఇర్రెస్పాన్సిబుల్గా గత 20-30 ఏళ్ళుగా నేను అదే థియేటర్కి వెళ్తున్నాను. ఓల్డ్ సినిమాలకి వెళ్ళాను నేను అదే థియేటర్కి, నా సినిమాలు కాకుండా బయట సినిమాలకి వెళ్ళా. ఎప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ అవ్వలేదు. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. అండ్ ఏంటి ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండట్టు వెళ్ళిపోతాం, వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను. అండ్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దెర్ ఇస్ అ రోడ్ షో, ఏంటది ప్రొసెషన్. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే, కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమీ కాదు. కార్ అలా వెళ్తూ ఆగిపోయింది. ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి, మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు. బౌన్సర్లు కానీ ఎవరన్నా పోలీస్ కానీ అందరూ అడుగుతారు, సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్ వాళ్ళు వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం. అది నేనే కాదు, ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి, మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు. ఓకే చూసాం, సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే. ఆ దీని మీద చేశాను. అండ్ ఇస్ ఆల్సో రెస్పెక్ట్. ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల టెంటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా. బట్ అంతమంది అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి, హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే. అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత యారగెంట్ కింద ఉంటుంది. ఇంతమంది ప్రేమ చూపిస్తే నేను కాలు కూర్చున్నారులే అనుకుంటాను నేను. అరే నేను బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి ఇలా అంటుంటాను. మీరు చూడండి నా జస్టిస్ అని చూడండి, ఇలాంటే ఇలా పదండి అంటే నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు. అది పోలీసులు కానీ బౌన్సర్ కానీ అందరూ మేనేజ్మెంట్ అందరూ అడుగుతారు, సార్ మీరు చెప్తేనే వింటారు, ఒక్కసారి మీరు చెప్పండి అంటే మేము వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతూ ఉంటారు. దట్ ఈస్ హౌ వి వెంట్ ఇన్ టు ద థియేటర్. అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత what I wanted to say is that there's a misinterpretation అనుకోండి, misinformation అనుకోండి, false information అనుకోండి, ఏమనుకోండి, it is no road show, it is no procession. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ అలా వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసి కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిన వల్ల అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలియదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్ నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలియదు. నిజంగా అలా జరిగి ఉంటే నాకు తెలిసి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా, ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నాకు నా పిల్లలు అంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసింది చనిపోయారంటే
షాక్ అయ్యాను నేను. షాక్ ఇమీడియట్గా నేను బాస్కి ఫోన్ చేశాను, మా బన్నీ వాస్కి ఫోన్ చేసి వాసు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు కలు, నేను వస్తానంటే సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి చెక్ చేసి వస్తాను, వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు దిగాలి కొంచెం ఆగండి సార్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాసు నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్, దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు, ఇక్కడికి గందరగోళం అయిపోద్ది, నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు, ఇష్యూ అయింది, చాలా ప్రాబ్లం అయింది, ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్, నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు. ఓకే అని వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పారు, సార్ ఏమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు, ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీమ్ అదేం పర్లేదు వాసు నేను వచ్చేస్తాను, నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది, సార్ దే ఫైల్ ద కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్, ఎవరో వైజాగ్లో చనిపోతేనో లేకపోతే చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలవటానికి, ఒక లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడ నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాటి ఉంటే ఎక్కడికో వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు, అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, వాళ్ళు కలవాలి నాకు ఉండదా, అది మినిమం కదా అసలు, ఎప్పుడైనా వెళ్ళి కలుస్తుంది, ఎందుకు కలవను నేను కలవపడడానికి ఏంలీ రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో, అంత మాత్రం నేను స్పందించలేదు అని అనడానికి కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను, ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్లో ఉన్నా, అరే ఇలా అయింది ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్గా ఉన్నాను నేను జెన్యున్ చెప్పా హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను, ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్గానే ఉన్నాను నేను, నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్డ్గా లేను, కొంచెం ఆఫ్లోనే నాకు తెలుస్తుంది. ఎనీవేస్ నెక్స్ట్ డే నేను ఒక వీడియో పెట్టా, సరే టు జస్ట్లీ షో దట్ ఐఎమ్ దేర్, ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ, అంటే ఇట్ ఇస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ జస్టర్స్ టు షో దట్ ఐఎమ్ విల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం. ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేసాం, వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం ఎలా సెలబ్రేట్ చేస్తాం, మొత్తం అన్ని క్యాన్సిల్, పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్దగా చేద్దాం అనుకున్నాం, వద్దులే ఇంకా దీని తర్వాత అన్ని షట్ చేసానని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు. ఓకే ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు, కొన్ని మా ఫాదర్ ఇన్ లా పంపించండి, లేదంటే సుకుమార్ గారు పంపించండి, లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించండి, బన్నీవాసం పంపించండి, ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటాను టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద కిడ్. అంతే తప్ప నేను అసలు ఏం కేర్ చేయట్లేదు. ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా వేస్తాను. నేను ఎన్నైనా తీసుకోగలను, నన్ను నమ్మండి, మీ అందరూ తెలుసు ఐఎమ్ స్ట్రాంగ్ పర్సన్, నేను చాలా ఫేస్ చేస్తాను, నేను తీసుకోగలను, నేను తట్టుకోగలను. కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఇంత లో పాయింట్లో ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్, నాకు జెన్యున్లీ ఇట్స్ అ లో పాయింట్. నేను సినిమాలు చేసేదే మీ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని, అలాంటి థియేటర్లు ఇంత మిస్హ్యాప్ అయితే ఎంత బాధపడతాను నేను. సారీ ఎనీవేస్ వాట్ ఐ వాంటెడ్ టు సే, ఓకే ఒక నిమిషం, వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అండ్ ఆల్సో జెన్యున్లీ ఐఎమ్ అ బిలీవర్ ఇన్, అంటే బయటే కాదు జనరలీ మీ యాజ్ అ పర్సన్, ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోళ్ళ కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం, దానికి మనం ఏం చేయొచ్చు, నేను ఒక మంచి అమౌంట్, పెద్ద అమౌంట్, నువ్వు ఒక అమౌంట్, మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం, ఊరికే మనం ఏదో చేతులు దురిసేసుకుని అలా కాకుండా మిగతాలో కాకుండా మనం జెన్యున్గా ఏమైనా చేద్దాం దాన్ని, ఆ అబ్బాయికి ఏమైనా ఫిజియోథెరపిస్ట్ పెట్టిద్దాం, ఇలా చేద్దాం అలా చేద్దాం, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్, ఎలా ఉంటాను సార్, ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్, నా కిడ్కి ఎలా అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా, ఐ నాట్ అ ఫాదర్, నాకు ఉండదా? ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్. నాకు చాలా బాధగా, నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. ఏమో మన తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పెడతామని నేను సినిమా చేస్తుంటే మళ్ళీ లాక్కుంటున్నాం. ఎనీవే డజంట్ మ్యాటర్. ఓకే మీరందరూ నాకు అనుకున్నారో చెప్తాను, వద్దులేదు అసలు ఇంకా ఎన్ని ఇంకెందుకు మళ్ళీ డబ్బులతో ఇచ్చాం అది ఇది అనిపించుకుంటాను, వద్దు. I will take care of them very well. ఒక్క నిమిషం, let me complete please. It's my only request.
నేను ఒక ఫ్లోలో ఉన్నా. మీరు ఒక్క ఫ్లో కట్ చేసినా టెల్ యూ వై. మీరు ఒకవేళ ఎవరు నన్ను ఇన్స్టిగేట్ చేసినా, నేను ఎడ్జ్లో ఉన్నా, నేను కొంచెం స్లిప్ అయినా నాకు మళ్ళీ లీగల్గా ఇష్యూ అవుతుంది. ప్లీజ్ అదొక్కటే నాకు కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఐ రిక్వెస్ట్ దట్. అండ్ టు రిపీట్ ద ఎంటైర్ ఫ్లో ఇన్ అ మచ్ షార్టర్ వే, ద ఎంటైర్ national media which is watching in English, I would like to repeat the entire thing in a much shorter way. Firstly, it's a very unfortunate monthly one. Firstly, it's a very unfortunate thing. It's an unfortunate accident which nobody is at fault. Genuinely speaking, nobody is at fault. Andaru worked with their best intention. Genuinely. ఇది ఏ ఒక్క డిపార్ట్మెంట్ బ్లేమ్ చేసినా కూడా చాలా తప్పు అవుతుంది. ఆనెస్ట్ ఆన్ హ్యూమన్ స్కేల్ అందరూ ది ద బెస్ట్ ఎఫర్ట్స్, ఇంక్లూడింగ్ ఒక అంటే నేను అనొచ్చో లేదో కూడా నాకు తెలియదు, బట్ అది లీగల్ ప్రాబ్లం అవుతుంది నాకు తెలియదు. కానీ నన్ను చేసేప్పుడు ఒక పోలీస్ ఆయన అంటుంటే నేను చాలా ఫీల్ అయ్యా. పాపం సార్ నేను ఇన్ని ఫంక్షన్స్ చేశాను సార్, ఎప్పుడు ఇలా అవ్వలేదు సార్, సారీ సార్ అని అంటే నాకు కూడా బాధ ఉండదు. సో ఈవెన్ దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్. వాళ్ళు కూడా వాళ్ళ బెస్ట్ ఇంటెన్షన్స్ చేశారు, నేను కూడా బెస్ట్ ఇంటెన్షన్స్తో సినిమా చేశాను. బట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ దట్ హెస్ హ్యాపెన్ అండ్ నోబడీ టు బి బ్లేమ్డ్. I genuinely think there's nobody to be blamed, and I'm here not to blame anybody. I'm not here to be against any department or any political leader or individually or the government. No, not at all. I'm actually very thankful for the government because they've been very supportive to the film industry, and I'm very thankful for all that. This is just to state, there's a lot of misinformation, there's a lot of false allegation, and there's a lot of communication gaps and thinking that, and there are a lot of misquotations which I have not said. It is just to clear that I have not said anything like that. Please don't judge me. Please don't have character assassination on me. Please, it's my kind request. I am not that kind of a person. I've been here for 20 years. I have a reasonably credibility, and when it's damaged overnight in one evening for a number of years, I've earned this respect after 21-22 years of work, and overnight when it's sabotaged, it really hurts. And I'm just here to clear to the people and to all the respective people that please don't get it onto me. It is only my personal expression, but it's not against anyone, because I genuinely don't want to it's not personal to anyone. And I just want to say that 3 years of my life I've put into this film, and it means everything to me. And I went to see this movie in the theatre, and I've been to the same theatre 20-30 times in my life before, and there is also information that I've been very irresponsible going to the theatre without any permission, which is not true at all. There has been I'd like to be clear with these words because I don't want to misinterpret any words. What should I put up? Okay, the theatre has sorted permission, and I've been there, and right in front of my eyes there's police people who are clearing the way, so I was going by their direction. In fact, if there's no permission, they'll tell us that, sir, we don't have permission, please return back, and I'm a law-abiding citizen, and I would have followed that. So nothing of that information was given to me, so I was following as per their guidance, and we went inside, and there was a lot of crowd, and it is no road show, it is no procession, it's just crowd outside the theatre, right outside the theatre, just a couple of maybe meters and yards outside the theatre. I just wave my hands because that's the respect that hundreds of people come to see you. It's my basic respect that I wave my hands, and only it comes to a point where your car cannot move, and that's when you get up and you wave your hands, because all the bouncers, management, police, a lot of people say, sir, when you wave your hand is when they all cool off and they go. This happens to every celebrity, every leader, everybody knows that. The moment you raise, they see you, they all want to get a glimpse of you. The moment they get a glimpse of you, they're satisfied and they'll start moving away. The crowd starts giving, and they started clearing up. Because there's so much crowd over the car, it is a point where I had to come up and wave everybody so that they clear the way out for me. They did clear the way, and we did move inside the theatre. And after watching after we started watching the movie, within few minutes, like maybe I don't remember the time, but within some time they came and told me, sir, there is uncontrollable crowd outside the theatre, you have to please vacate. I said 100% okay. No police personnel, nobody ever told me. It was just told by one or two of my managing people. It is a dark, so I didn't even exactly have details of who even told me. It was one of my managers only. It was no police for sure. Nobody even approached me, nobody communicated to me. They just said there's overcrowd outside, we have to leave right now. And I left the crowd,
And after leaving the crowd, I came back home, and next day I came to know that there was a lady and there was a child. The lady died, very, very, very unfortunate. An accident happened in a stampede, not a stampede, sorry. An accident happened that, you know, that lady died outside the theatre due to that, you know, in that people, in that suffocation. So, I had no idea about it. And I know that the child was the child was hurt and they're admitted in the hospital. I had no idea. If I knew my child, you know, I was watching the theatres with my own child and my own two kids were there of the same age. I left them in the theatres because I had no idea that something like this has even happened. And I left the theatres thinking, okay, they'll watch. Once I leave, the entire crowd clears away and everybody will be safe. I was in my purest, best intention. My intention is not to hurt anybody. My intention is to everybody come to theatres and enjoy the film. I did that for that. I live for that. That's my highest value. Anyways, coming back. Next day I came to know, then I told all my close associates, everybody, to go immediately visit them. And they all visited them, and they said by the evening they've applied a case on me, they filed a case on me, so I cannot go visit them personally. You know, from a legal standpoint, I couldn't visit them. I immediately wanted to see them. They said, no, last night you went to the theatre, there was a chaos. If you come to the hospital now, it will be a chaos, and also from a legal standpoint, it will be extremely long. Please do not come and meet them. So I've been waiting. Meer ippudu permission ivvani cheppandi, ippudu velipotanu nenu akadiki. Nenu aa edge lo unna. Anyways, coming back. This is what has happened. I have no clue. And where was I? I lost it. Where was I? No, where was I? Yeah, I wanted to go to the hospital, but I could not go to the hospital because of the legal, you know, this thing. So I don't know what to do. So I left a message, you know, in a video, you know, saying, hey, I'm there for the family. I'll donate some X amount and take care of them. And apart from that, I'll take care of the medical needs and all that. But my condolences to the family. I want to tell them again and again that I am there. I am not a person who will give up. You know, me or my producers or my directors, we are not those kind of people. We will genuinely put. And this is not some media show. I'm genuinely telling you, this is not some media show. Genuinely, at a very human level, at a very spiritual level, I want to do this for the child. Who is my fan? I love my fans. And I would want to do best things as much as possible because it happened in my premises. You know, not in my premises, in my surroundings or because of me or whatever. I am not directly blamed, but just that it happened in my film. I would like to take, you know, I would like to take care of the family. I'd like to take care of the child, whatever way we want to support them for the longest time possible. So I just want to say that my intentions are very pure and very clear, and there's a lot of misinformation saying that I've been very irresponsible. Oh, some 2-3 limbs be broken, that means movie is hit. No, absolutely, I have not made any. I cannot make. Believe me as a person, I cannot use such language. I could be, I'm jovial, I'm everything, but I'm never can I even use such inhuman language. I am not such an inhuman person. Someone who's so inhuman cannot have this kind of love and this kind of a gravity. You know, so much love and abundance cannot be showering on someone who's so inhuman. It's not possible. The nature will not give it. Everybody knows that. Anybody who's minimum mature knows that nature will not give you that. So anyways, sorry, I'm a little emotional, and it's and I've been sending, you know, because I couldn't visit the child, I've been sending my father. Even my father had to take a special permission from the police and the government and go visit the child, because he's also directly connected to me. Then I sent my director Sukumar Garu, his wife, then all my staff people, my Banni Vasu, who's a very close associate, and the actors who have acted in this movie, Jaganpati Babu Garu. We've been sending them saying, hey, please tell them the message that we're there, we're checking on them, we're not leaving. We're trying to act as responsibly as possible. Whatever is there in my possibility, I'm trying to fight. And I'm trying to show, hey, and when there's a false allegation on me, last 15 days, I've been doing this film, you know, I have not even seen my own film. It's 3 years. I've done this one film, and it's extremely important. I see the film in the theaters and understand the pulse of the film. It's my biggest education. It's my biggest investment. And I have not seen this film in the theaters. My own film. Within 15 days, I've been sitting in this room, in this garden, just, you know, in a very low point. When the entire country is celebrating, I'm actually in a low point, sitting here all alone, feeling, shit, this shouldn't have happened this way, but it is what it is. It's nature. We have to accept it. On top of that, if there's false allegations falling on you, saying this is your character assassination, that is not done. This is a point, you know, I'm not against anyone personally, but I'm here to put my foot down and say, and stand on my feet, grounded, and say with utmost humility, no, I have not done those allegations. I have not said anything like that.
ఇట్ ఈస్ ప్యూర్లీ 100% false. 100% false. 100. Anyways, that's it. రైట్, మొత్తానికి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీపై, అల్లు అర్జున్పై, పుష్ప ప్రీ రిలీజ్ అంటే పుష్ప ముందు రోజు బెనిఫిట్ షోలో జరిగిన సంఘటనపై అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలన్నీ కూడా తప్పు అనేలా అల్లు అర్జున్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది చాలా ఖచ్చితంగా ఒక కీ ఫ్యాక్టర్ కాబోతుంది. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ తప్పు అని ఒక హీరో అల్లు అర్జున్ హీరో ప్రకటించడం అనేది చాలా ఆసక్తికర అంశం. అంటే ముఖ్యమంత్రి పోలీసులను కోట్ చేస్తూ చెప్పిన అంశం తప్పు అని అల్లు అర్జున్ చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది రేపు రాబోయే రోజుల్లో రాజకీయంగా చాలా కలకలంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అల్లు అర్జున్ ఏమన్నారు, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ రియాక్షన్ మళ్ళీ ఒకసారి చూద్దాం మనం. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఇది ఎవరి తప్పు కాదు, ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. అందరూ పాజిటివ్ ఇంటెన్షన్ తో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని, నేను కూడా మంచి సినిమా అందివ్వాలని, లేకపోతే చేసారు అందరు థియేటర్స్ కూడా జనాల్ని సేఫ్ గా చూసుకోవాలని అందరూ ఒక మంచి ఇంటెన్షన్ తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్, ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్, ఎవరి కంట్రోల్లో లేదు. ఫస్ట్లీ అది అందరికి చెప్దాం అనుకున్నాను. అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్. ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు. ఎందుకంటే నేను ఎస్పెషల్ ఫిల్మ్ పర్సన్ గా నా లైఫ్ అంబిషనే దాట్ థియేటర్కి వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేద్దాం. అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే రైట్. నాగేశ్వర్ గారు, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చాలా అంటే మానవత్వం లేదు సినిమా ఇండస్ట్రీకి, అల్లు అర్జున్కి అక్కడ చనిపోయిందని చెప్పిన ఆయన చేతులూపుతూ వెళ్ళాడు, ఇట్లా రకరకాలుగా చాలా అంటే నిజంగా కూడా రేవంత్ రెడ్డి చెప్పిన వెర్షన్ మనం విన్నప్పుడు అల్లు అర్జున్పై కానీ అంటే ప్రజలకు కానీ మనకు కానీ ఈవెన్ మనం కూడా మాట్లాడుకుందాం, చాలా అంటే వీళ్ళపై ఒక రకమైన ఏహ్యభావం కలుగుతుంది. ఏంటి సినిమా వాళ్ళు ఇలా చేస్తారా అని. కానీ దానికి అల్లు అర్జున్ ఇప్పుడు ఇచ్చిన క్లారిటీ చూస్తే నిజంగా ఇది మైండ్ బ్లాంక్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ అలిగేషన్, హ్యూమిలేషన్, క్యారెక్టర్ అసాసినేషన్, అనుమతితోనే వెళ్ళాను, అనుమతి లేదంటున్నారు, రోడ్ షో చేయలేదు, ఆమె చనిపోయిన విషయం అక్కడ ఉన్నప్పుడే అల్లు అర్జున్కు పోలీసులు చెప్పారని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్తారు. అల్లు అర్జున్ వచ్చి నాకు నెక్స్ట్ డే కానీ తెలియదు అంటారు. ఏంటి నాగేశ్వర్ గారు, ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక అసెంబ్లీ సాక్షిగా సీఎం చేసిన వ్యాఖ్యలు, సీఎం చేసిన ఇన్ఫర్మేషన్, సీఎం చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా తప్పు అని అల్లు అర్జున్, అల్లు అరవింద్ తేల్చారు. ఏంటి ఇందులో ఏం కనిపిస్తుంది మీకు? అంటే మనకు కనిపించేది ఏంటంటే చాలా కీలకమైనప్పుడు మనం జడ్జిగా కూర్చున్నప్పుడు ఇద్దరు వాదనలు విన్నప్పుడు కోర్టు కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుంది. మీరు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్ చూడండి, ఈ ప్రశ్నల ది ఫాలోయింగ్ ఆర్ ద క్వశ్చన్స్ అని ఈ స్టేజ్లో మనం మీడియాగా కొన్ని క్వశ్చన్సే ఫ్రేమ్ చేయడం. మొదటిది పర్మిషన్ లేదు, పర్మిషన్ లేకపోవడమే కాదు రావద్దు అని పోలీసులు లిఖితపూర్వకంగా సంధ్యా థియేటర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కు ఇచ్చి స్టాంప్ వేసుకొని సంతకం కూడా తీసుకొని వచ్చారని ఇది ముఖ్యమంత్రి చెప్పేది. అల్లు అర్జున్ చెప్తాడు నాకు పర్మిషనే లేకపోతే నన్ను పోలీసులే క్లియర్ చేసి పంపించారు కదా, అప్పుడే పోలీసులు పర్మిషన్ లేదంటే నేను వెనక్కిపోయేవాడిని, నన్ను ఆపేది పంపించారు కదా. అయితే దానికి ఒక పోలీస్ వర్షన్ ఉంటుంది, అక్కడ దాకా వచ్చిన ఆపితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా అవుతుంది. వచ్చిన హీరోను వెనక్కి పంపిస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. బట్ ఆయన ఆ పాయింట్ చెప్పాడు, పోలీసుల అనుమతి ఉంది అనేది వాదన. హైకోర్టులో కూడా టీం అన్నారు. ఇప్పుడు ఇది ప్రూఫ్ ఉండాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు, పోలీసు వాళ్ళు వెళ్ళి సంధ్యా థియేటర్ యాజమాన్యానికి లిఖితపూర్వకంగా ఇచ్చి ఎక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నారు. అనుమతి లేదని రేవంత్ రెడ్డి చెప్పారు. అనుమతి లేకపోవడం ఒక ఎత్తు అయితే వద్దని చెప్పారని, అవును వద్దని చెప్పారని కమ్యూనికేట్ చేశారంటారు. చెప్పలేదు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఉంది, దానికి ప్రూఫే పోలీసులే దారి క్లియర్ చేశారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, అసలు రోడ్ షో ఏమీ చేయలేదు, నేను కేవలం కొద్ది మీటర్ల ముందే లేచి విష్ చేశాను. అది కూడా ఎందుకు విష్ చేశానంటే పోలీసులే చెప్పారు మీరు విష్ చేస్తేనే జనం వెళ్ళిపోతారు, ఇక్కడ అభిమానులు అడ్డుకొని ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోవాలంటే మీరు విష్ చేయాలి. మీరు అది కారులో కూర్చుంటే అరగంటలాగా ఉంటుందని నేను విష్ చేశాను తప్ప నేను రోడ్ షో చేయాలనే ఉద్దేశం కాదు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటి అంటే పోలీసులు ఏసీపీ లోపలికి వెళ్ళాడు, ఏసీపీ చెప్పినా నేను సినిమా చూస్తానన్నాడు, చనిపోయానని చెప్పినా ఇద్దరు చనిపోయారని చెప్పినా సినిమా చూస్తానన్నాడు, డీసీపీ వెళ్ళి అరెస్ట్ చేస్తానంటే తప్ప
కదలలేదు అని ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు. చనిపోయింది తెలిసి కూడా బయట మళ్ళీ రోడ్ షో మళ్ళీ చనిపోయింది తెలిసినా కూడా అయిపోయినా కూడా మళ్ళీ కారులో కూర్చొని మళ్ళీ సన్ రూఫ్ లకి ఊపుకుంటూ వెళ్ళాడని. అవును, అల్లు అర్జున్ చెప్పే నాకు పోలీసులు ఏమీ చెప్పలేదు, అసలు పోలీసులు రాలేదంటున్నారు. అవును, తన దగ్గరికి కూడా రాలేదు పోలీసులు. తనకు చనిపోయిన విషయం నెక్స్ట్ డే దాకా తెలియదు. అప్పుడు తన సినిమా థియేటర్ వల్ల ఎవరో వాళ్ళు చెప్తే తప్ప ఇది బాగా మనం వెళ్దాం, చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది, వెళ్ళిపోవాలని అంటే మేము వెళ్ళిపోయాం తప్ప పోలీసులు మాకు ఏమీ చెప్పలేదు అంటారు. ఇప్పుడు మరి ఏసీపీ డీసీపీల వర్షన్ కూడా రావాలి. ఎందుకంటే ఏసీపీ పోలీస్ కమిషనర్ను పోలీస్ అధికారులను కోట్ చేస్తూ ముఖ్యమంత్రి చెప్పారు సిటీ పోలీసును. సో మరి ఇందులో ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటి, ముఖ్యమంత్రి పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. అల్లు అరవింద్ గానీ అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి అనే పదం వాడలేదు, ముఖ్యమంత్రి వాడలేదు. పైగా ముఖ్యమంత్రి కూడా అల్లు అర్జున్ పేరు వాడలేదు. పైగా ఒక క్లారిటీ ఇచ్చాడు ఏంటంటే ఇది ఏ పార్టీకి వ్యతిరేకంగా ఏ పొలిటికల్ లీడర్ కాన్సెప్ట్ చెప్పడం లేదు అన్నాడు. చెప్తూ నా క్యారెక్టర్ అసాసినేషన్ అంటూ ఒక లో పాయింట్ ఇది అన్నాడు, చాలా కీలకమైన పాయింట్. లో పాయింట్ అంటే దిగజారుడుతనం అంటే రేవంత్ రెడ్డి అన్నట్టే అది. రేవంత్ రెడ్డి అనొచ్చు, అక్బరుద్దీన్ ఓవైసీని కూడా అంటే రేవంత్ రెడ్డి 20 నిమిషాలు మాట్లాడారు ఇదే అంశం. ఇంకోటి అక్బరుద్దీన్ ఓవైసీ అన్న దానిపైన కూడా నేను అలా ఎట్లంటాను, ఏ మానవత్వం ఉన్నవాడైనా అంటాడా, అలా చనిపోయిందని చెప్తే నా సినిమా హిట్ అవుతుంది అని సో అన్నాడు అని చెప్పిన దాన్ని కూడా చాలా సీరియస్ గా ఖండించాను. తర్వాత ఎవరు వెళ్ళలేదు అన్న దానికి కూడా దానికి కూడా అతను చాలా డీటెయిల్ గా వివరణ ఇచ్చారు. అందువల్ల ఇప్పుడు దీస్ ఆర్ ద క్వశ్చన్స్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం చెప్పగలిగేది ఇవి క్వశ్చన్స్ గా రైజ్ అయ్యాయి. ఈ క్వశ్చన్స్ లో అల్లు అర్జున్ వైపు నుంచి ఒక వాదన ఉంది, ముఖ్యమంత్రి ప్రభుత్వం వైపు నుంచి ఒక వాదన ఉంది. సహజంగానే ప్రభుత్వ వాదన కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది, అల్లు అర్జున్ వైపు వాదనను బీఆర్ఎస్ సమర్థిస్తుంది. ఎందుకంటే అది ప్రభుత్వ వ్యతిరేక వాదన కనుక. అందువల్ల ఇది అల్టిమేట్ గా కోర్టులో కూడా లీగల్ ఇక్కడంటే మనం వాద ప్రతివాదాలు ఎలా తీసుకోలేదు, కోర్టులో ఉంది కాబట్టి ప్రిజుడిస్ అవుతుంది. ఎందుకంటే కోర్టులో ఉన్నప్పుడు నీకు ఏది మాట్లాడితే ఏమవుతుందో అని అనుమానం కూడా న్యాయ నిపుణులు కూడా సలహా ఇచ్చారు, న్యాయ నిపుణులు సలహా ఇచ్చారని కనుక దానికన్నా ముఖ్యంగా ఇలాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్స్ పైన సహజంగా ఫ్రీ వీలింగ్ ఇంటర్వ్యూ. నాగేశ్వర్ గారు, ఏదైనా రేవంత్ రెడ్డి చాలా తీవ్ర స్థాయిలో పుష్ప మూవీ టీంపై, అల్లు అర్జున్పై, సినిమా ఇండస్ట్రీపై అసెంబ్లీలో చెలరేగిపోయారు. దానికి కౌంటర్గా అల్లు అర్జున్ అదంతా తప్పే రేవంత్ రెడ్డి చెప్పింది అని ఆయన పేరు ప్రస్తావించకుండా చెప్పారు. దీని పర్యవసనాలు రేపటి నుంచి ఎలా ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు? చాలా పెద్ద డిబేట్ జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ముఖ్యమంత్రి అన్నాడు కనుక దానికి సహజంగానే అపోజిషన్ డిమాండ్ చేస్తుంది. వాట్ ఈజ్ ఎవిడెన్స్? మరి ఇప్పుడు అల్లు అర్జున్ ఇలా అన్నాడు, సభ హక్కుల ఉల్లంఘన, సభను తప్పుదోవ పట్టించాడు ముఖ్యమంత్రి అని ప్రతిపక్షం సభ హక్కుల తీర్మానం కూడా ఇయ్యొచ్చు. అల్లు అర్జున్ పరువు నష్టం దావా వేస్తాడా మరి? ఎందుకంటే వేసే అవకాశం అయితే ఉంది, అంటే ఎవరిపైన, ముఖ్యమంత్రి పైన అవకాశం. ఇప్పటికే ఇది గవర్నమెంట్ వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సాధారణంగా ఇండస్ట్రీ బిజినెస్ ఉన్నవారు పాలిటిక్స్ ప్రభుత్వాలతో పెట్టుకోరు, ఎందుకంటే వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి, సమస్యలు వాళ్ళకు ఉంటాయి కనుక ఇక అలా పెట్టుకుంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఏమవుతుంది అందులో అల్లు అర్జున్ కు తెలంగాణ రాజకీయాలతో కూడా సంబంధం ఉండే అవకాశం లేదు. ఏమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ అల్లు అర్జున్ సొంత మామ కాంగ్రెస్ పార్టీ నాయకుడే. అది రేవంత్ రెడ్డి నాయకుడే కాదు, మాకు బంధువు అని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. సో అందువల్ల ఇందులో పాయింట్ టు పాయింట్ రిబట్టల్ ఉంది. అల్లు అర్జున్ ప్రతి పాయింట్ కు ఆన్సర్ చెప్పాడు కనుక సహజంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా దీనికి ఆన్సర్ రావాల్సి ఉంది. సో దీనికి ఇది పొలిటికల్ డొమైన్ లో, పబ్లిక్ డొమైన్ లో, మీడియాలో, అసెంబ్లీలో, కోర్టులో, ఇది అన్ని ఫోరమ్స్ లో దీనికి చర్చ జరగాల్సిందే, జరుగుతుంది కూడా తేలాల్సిందే. ఇందులో ఎవరో ఒక్కరే నిజముంటారు తప్ప ఇద్దరైతే నిజముంటారు కదా. రైట్ నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ అంశానికి సంబంధించి రేపటి నుంచి ఇంకా చర్చ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.